ఇప్పటి వరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పట్టడమే కాకుండా మంచి సినిమాలను చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొదట మన వాళ్ళు చేసే సినిమాలు ఎలాంటి రేంజ్లో సక్సెస్లను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి మాత్రమే చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. ఇండస్ట్రీలో వాళ్ళకి చాలా ఎక్కువ రోజుల పాటు కెరీర్ ఉండటమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి పోటీనిస్తూ వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదుగుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోలకు పోటీగా సినిమాలను చేసి భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగింది. ప్రస్తుతం ఆమె క్రిష్ డైరెక్షన్లో ఘాటి అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాతో మరోసారి స్టార్ హీరోయిన్గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరిగే విధంగా ప్రణాళికలను రూపొందించినట్టుగా తెలుస్తోంది. జూలై 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ని భారీ రేంజ్లో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు ఈ సినిమాలో సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న అనుష్క ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తోంది. మరి తనను తాను స్టార్ హీరోయిన్గా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం ఈసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బాహుబలి సినిమా తర్వాత ఆమె ఆశించిన మేరకు విజయాలు సాధించలేకపోయింది. అప్పటి నుంచి ఆమె కంటిన్యూస్గా సినిమాలను చేయకుండా అడపాదడపా సినిమాలను మాత్రమే చేస్తూ రావటం, ఆమె హెవీగా వెయిట్ పెరగటం కూడా దానికి ఒక కారణంగా మారిపోయింది. మరి మొత్తానికైతే ఘాటీ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించటమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అరుంధతి సినిమాతో ఎలాగైతే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిందో ఇప్పుడు ఘాటీ సినిమాతో కూడా అలాంటి రికార్డులను బ్రేక్ చేయటానికి చూస్తోంది. తను అనుకున్నట్టుగానే స్టార్ హీరోలందరికీ పోటీని భారీ విజయాన్ని సాధిస్తూ మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమాల ట్రెండ్కి తెరలేపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి సక్సెస్ని సాధిస్తుంది అనేది.